నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండా అంశాలు ఆమోదం. అధికారుల అసమర్థిత విధానంపై కౌన్సిల్ సభ్యులు ఒకంత అసహనం. ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం ఎన్నికల క్రమంలో సంఘ భవనంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నా వీధి కుక్కలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయని టౌన్ ప్లానింగ్ విభాగం కౌన్సిలింగ్ సమావేశానికి గైహాజరు కావడమేటని కౌన్సిలింగ్ సమావేశంలో అధికారుల తీరుపై అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో శుక్రవారం చైర్పర్సన్ తాడబైన రాధిక అధ్యక్షతన కౌన్సిలింగ్ సాధారణ సమావేశం నిర్వహించారు. 17 అంశాల ఎజెండా చదవడం ప్రారంభమైన కొంత వ్యవధిలోనే కౌన్సిల్ సభ్యులు వీధి కుక్కల నియంత్రణ కార్యాచరణపై అధికారులు అనుసరిస్తున్న తీరుపై సభ్యులు వారిదైన శైలిలో స్పందించారు. పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న అంశాన్ని గత కౌన్సిలింగ్ సమావేశంలో తీర్మానించారు. కమిటీ ఏర్పాటు విషయంలో అధికారులు చేస్తున్న తాసారంపై 25వ వార్డు కౌన్సిలర్ తాడిబైన రామయ్య, ఎంహెచ్ఓ మోవా యేసుబాబును వివరణ కోరగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ దశలో అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిబైన రాధిక అధికారి తీరుపై తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, సంజీవ్ రెడ్డి, అన్నం పిన్నారావు ఇలా పలువురు కౌన్సిలర్లు వీధి కుక్కల కారణంగా వార్డుల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత చూస్తున్నామని ఒక్కసారిగా స్పందించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో 30 నుండి 32 వార్డులకు చెందిన కౌన్సిలర్లు 3 వార్డుల పరిధిలోని సీసీ రోడ్ నిర్మాణ విషయంలో ఎంఈ శ్రీకాంత్ ను వివరణ కోరగా లభించిన సమాధానంపై కౌన్సిలర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు లేరన్న విషయంపై కౌన్సిల్ తీవ్ర గందరగోళం చర్చ చేసుకుంది. ఇలా పలు అంశాలపై అధికారుల నిర్లక్ష్యం సమావేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎంఈ ఫోన్ చేయగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ వాణి సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి గైహాజరు కావడంపై తగు కారణం వివరించారు. అయినా సభ్యులు టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ మొగల్ అహ్మద్ టౌన్ ప్లానింగ్ లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై తీవ్రంగా స్పందించారు. బీపీఎస్ విధానం అమలుపై కౌన్సిలర్కు సరైన సమాచారం లేదనడంతో అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిబైన రాధిక స్పందిస్తూ అధికారుల నుండి తనకే సరైన సమాచారం లేదని, ఈ విధానం గత కొంతకాలంగా చూస్తున్నామని కొంత అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాల విషయంలో ఒకే బజార్లో ఎదురుగా ఉన్న భవన నిర్మాణ విషయంలో ఒకరికి ఇస్తున్న ప్రాధాన్యత మరొకరికి ఎందుకు ఇవ్వలేరని వైస్ చైర్మన్ హరిప్రసాద్ తన వార్డులో భవన నిర్మాణదారులకు ఎదురైన సమస్యలను వ్యక్తం చేశారు. దీనిపై ఏసీపీ వాణి వాస్తవ పరిస్థితులతో వివరణ ఇచ్చారు. సుమారు గంట సేపు ఇదే అంశంపై వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు అజెండా అంశాలు ఆమోదమని సభ్యులు ప్రకటించడంతో సమావేశం ముగించారు. చైర్పర్సన్ తాడిబైన రాధిక సమావేశ సారాంశాన్ని మీడియాకు వివరించారు. మొత్తానికి కౌన్సిలింగ్ సమావేశం పురపాలక సంఘంలోని వివిధ శాఖల అధికారుల తీరును ఎండగడుతూ కొనసాగింది. చేసినా కానీ ఊరు మొత్తం వేసిన 50 లక్షలు ఏంటి ఇదంతా మీరంతా జనాభా కోసమే అది అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. లైట్లన్నీ గతంలో చేసిన లైట్లన్నీ కూడా చిన్న చిన్న లైట్లు వేశారు. దాంట్లో పడింది కంపెనీ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ఏ పడితే వేశారు. ఎయిట్ పోవడం రొటీన్ అయిపోయింది. కాదంగా ఎంఈ గారు వచ్చారు, బాగుంది, సిస్టమేటిక్ గా బ్రాండ్ కాండయ్యా అన్నారు. బ్రాండ్ ప్రకారం ఆయన వాళ్ళు చెప్పినట్టుగా అన్ని తెచ్చి పెడుతున్నారు. ఇదన్నా మీరు ఒక 50 లక్షలు ఖర్చు పెడితే ఊరు మొత్తం ఎరిగిపోయింది. మేడం 14 పిల్లలు మేడం. మినిస్టర్ గారి వార్డు, 7వ వార్డు, వైస్ చైర్మన్ గారి వార్డు 14 పిల్లలు. నా ఇంటి ముందు రాత్రి కూడా రోజుకి 8 నుంచి 12 కుక్కలు పట్టుకొని ఉంటాయి. కాకపోతే నా ఇంటికి కాపుగా కాబట్టి ఊరుకుంటాను. అంతగా నా మెట్ల మీద పడుకుంటుంది కాబట్టి నేను ఎవరిలో ఊరుకుంటున్నా. 14 పిల్లలు వార్డులో 7వ వార్డులో కనీసం ఫోన్ చేస్తే 7-8 సార్లు ఫోన్ చేసిన తర్వాత రెస్పాండ్ అవుతారు. అయిపోయేటప్పుడు ఈలోపు జరగాల్సినంత సరిగ్గా అయిపోతూ ఉంటుంది. కనీసం మర్యాద అనేది లేదు. అంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది, వీళ్ళు ఏం చేస్తారని ఉద్దేశమా ఏంటనేది ఎవరికి ఏమో అర్థం కావడం మేడం. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు తోటి కౌన్సిలర్ అడిగారు, అనాథ రెడ్డిగా వేస్తున్నాడు అంటే మాకు చూపించండి అంటున్నారు. నేను చూపించాలా మీకు?
మీరు అర్థం చేసుకోండి. మేము వచ్చి మీకు చూపించే వార్డులో అంటే ఆ వార్డుకి వెళ్ళి మీరు తగ్గదా పెట్టుకోవాలా? అర్థం చేసుకోవాలి మేడం. మేము అనేది ఏంటంటే ఇస్తే అందరికీ ఇవ్వండి, ఇవ్వకపోతే అందరినీ ఆపండి. మీరు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ప్రజలు మమ్మల్ని రోడ్డు మీద పట్టుకొని చొక్కా పట్టుకోలేక పరిస్థితి వచ్చింది వార్డుల్లో. ఇప్పుడు తెలీదు, రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్తే అప్పుడు వాళ్ళు అడుగుతారు మమ్మల్ని, ఎవరు అడుగుతారంటే ఏందయ్యా ఊరు మొత్తం అన్ని అపార్ట్మెంట్లు వేశారు, మేము మీ వార్డులో మేము బిల్డింగ్ కట్టుకుంటే మీరు పర్మిషన్ ఇవ్వలేకపోతే మీకు ఓటు వేయాలని అడుగుతారు. రేపు పొద్దున ఇదే జరుగుతుంది, ఇది అర్థం చేసుకోవాలి. అయితే నేను పబ్లిక్ గా మాట్లాడుతున్నాను, జనం అందరికీ తెలుసు, కౌన్సిలర్ అందరికీ తెలుసు. రేపు పొద్దున నుంచుంటే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. 4 నెలల నుంచి మా వార్డు ఒక కుక్కనలా పట్టారా, పిల్ల కడిచింది, పిల్లలు కడిచి హాస్పిటల్లో ఉందని నేను మీకు చెప్పాను ఆ రోజు. మరి 3 పెట్టా నేను. ఏంటి అట్లెంట్ వర్కులు దత్తంపల్లి గుడి కాడ చిన్నది పగలగొట్టాము. నీళ్లు బాగా చాలా ఇబ్బంది పడుతుంటే పగలగొట్టాము. అదొకటి కొత్తగా కట్టిన కాలువలోనూ కొంచెం తేడా ఉంది, అది సజీవమన్నాం. చిన్నది కాలువ అది కూడా చెప్పాము. వచ్చారు, చూశారు, కొలతలు వేస్తానే ఉంటారు, చూస్తున్నారు, పోతున్నారు. మరి ఒక్కటే వచ్చింది ఎందుకని? మరి ఆ 3 ఏమైంది? ఆ 3 మళ్ళీ ఇంకోసారి పెడతారా? కాంట్రాక్ట్ వాళ్ళు ఒకేసారి మేడం శ్రీరామ్ కన్స్ట్రక్షన్కి వచ్చిన వర్క్ ఆర్డర్ తీసుకొని అగ్రిమెంట్ అప్పుడు సభ్యుల ఇబ్బందులు వాళ్ళ వార్డుల్లో ఉన్నాయి చెప్పండి సార్. ఒకటి కుక్కల గురించి, ఒకటి టౌన్ ప్లానింగ్ ఫంక్షన్ మాకు కొంచెం బాగాలేదని వాళ్ళు బాధతో చెప్పడం జరిగింది. అవి ఏంటో పరిశీలించి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అలానే తప్పకుండా ఈ ఎజెండాలో సాధారణ సమావేశం 17 అంశాలు ఆమోదించడం జరిగింది. తప్పకుండా తెనాలిపట్నంలో డెవలప్ చేస్తానని ఉన్న 2-3 నెలలు అయినా సరే, ముఖ్యంగా శానిటేషన్ మీద కూడా ప్రజలు కూడా నా దృష్టికి వచ్చి అడగడం జరిగింది. తప్పకుండా ఈ 2 నెలల పాటు నేను వార్డుల్లో 40 వార్డుల్లో శానిటేషన్ ఏదైతే ఉందో అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా అతి త్వరలోనే నేను వార్డుల్లో కూడా వస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సింది శానిటేషన్, ఒకటి లైటింగ్, ఇలాంటి వగైరా ఏవైతే ఉన్నాయో దోమల మందు కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయో దాని మీద చర్యలు తీసుకుంటాను. ఈ కుక్కల సమస్య అనేది కూడా ఒక కమిటీ లాగా ఇద్దామని సభ్యులు పోయిన నెల మీటింగ్లో చెప్పడం జరిగింది. అలానే ఈ రోజున మేము కమిటీని వేసి 5-గురిని పేర్లు వేసి కమిటీ నెమ్మదిగా చేస్తాం. తప్పకుండా తెనాలిపట్నం అభివృద్ధి వైపు అడుగుతాం. ఏపీ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నేపథ్యంలో శనివారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. స్థానిక ఎన్జీఓ హోంలో రాష్ట్ర నాన్ గెస్టెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘంలోని 1057 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాటు నడుమ పోలింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. కె మోహన్ చౌదరి ప్యానెల్, వి భిక్షాలు ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. 1 టౌన్ పోలీసులు బందోబస్తు నడుమ 5 పోలింగ్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తావివ్వకుండా పోలీసు విభాగం పలు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర నిర్మాణ కార్యాచరణలో భాగంగా ఏడుకొండల స్వామి వారికి ప్రీతిగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించే కార్యాచరణలో భాగంగా 2వ శనివారం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని భక్తి మీరా ఆలపించారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డిలక్స్ సినిమా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిగా శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళా భక్తులు విశేషంగా పాల్గొని సంకటాలు తీర్చే వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా సంకీర్తన గానం చేశారు. ఈ వికసన శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ పర్యవేక్షణలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్వి కిరణ్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవగా గత 2 వసంతాలు చేపడుతున్న కార్యక్రమాల నేపథ్యంలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలన్న మహాసంకల్పం కార్యరూపంలోకి తెచ్చే కార్యాచరణలో భాగంగా వితరణశీలులైన భక్తుల సహకారంతో ముందుకు వెళ్తున్నామని, 7 శనివారాలు ఏడుకొండల స్వామికి గానామృత కార్యక్రమంలో 2వ శనివారం కూడా ఘనంగా నిర్వహించుకోవడం, పట్టణంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు హాజరు కావడం సంతృప్తిగా ఉందన్నారు.
ఇదే విధంగా మరో 5 శనివారాలు వెంకటేశ్వర గానమృతం ఉంటుందని పట్టణంలోని వివిధ ప్రాంతాల భక్తులు కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెట్ల సురేష్, మాజెటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కొమ్మూరు సురేష్, కాలపల్లి రాజశేఖర్, సంకీర్తనా బృందం అధ్యక్షులు మూర్తి, అనురాధ, సంకీర్తనా బృందం సభ్యులు, మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्नवरदा शुभा इति विरकृत श्री महालक्ष्मी अष्टकं स्तोत्रं ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా తెనాలిలో స్థాపించినటువంటి శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ గత సంవత్సర కాలంలో ముందుకు వెళ్తూ జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆ ట్రస్ట్ ప్రధాన ఆశయంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రంను నెలకొల్పాలని చెప్పని ముందుకు వెళ్తోంది. ఆ యొక్క నేపథ్యంలో తెనాలిలోని బాలాజీరేపట్లో గల ప్రియాడెలకు ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత వారం నుండి 7 శనివారాల పాటు ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వారం 2వ వారం కూడా ఎంతో వైభవంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు, మహిళామణి భక్తులు, అనేక మంది పట్టణానికి చెందిన మహిళా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రతి శనివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ వెంకటేశ్వర గానామృతంలో యావత్ భక్త జనాభాలు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున మా యొక్క ట్రస్ట్ ప్రోత్సాహానికి అందించేందుకు విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులకి, అలాగే తెనాలి డాల్మిల్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి తడవర్తి సూర్యనారాయణ గారికి, రాష్ట్ర డాల్మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నంబూరి కృష్ణమూర్తి గారికి, తెనాలి కమిషనర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుగ్గుల వెంకటపయ్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెన్నెల వెంకటరావు గారికి, అనేక మంది ప్రముఖులకు కూడా మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం కోసం విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ సేకరించేటువంటి భూదాన విరాళంలో తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కాక అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తమకు దోచిన విధంగా భూదాన విరాళాలను అందజేసి ట్రస్ట్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. విశేషంగా జరుగుతున్న ఏడుకొండల స్వామికి 7 శనివారాలు గానామృతం కార్యక్రమానికి అశేష భక్తజన సందోహం విరివిగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతూ కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. బైండవర్ అయిన రౌడీ షీటర్లు చట్టపరమైన నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, గీత దాటితే కఠిన చర్యలు తప్పవని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ హెచ్చరించారు. తెనాలి 3 టౌన్ లిమిట్స్లో శాంతి భద్రతల ప్రదక్షిణ దిశగా, ట్రాఫిక్ నియంత్రణ దిశగా సిఐఎస్ సాంబశివరావు తమదైన శైలిలో ముందుకు వెళుతున్న క్రమంలో 3 టౌన్ లిమిట్స్లోని రౌడీ షీటర్లను శనివారం సాయంత్రం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముందు బైండ్ అవుట్ చేశారు. 25 మందికి వివిధ కేసులతో రౌడీ షీటర్లుగా ముద్రపడగా వారందరూ తమ వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగదని, పద్ధతిని మార్చుకుని సక్రమ జీవనం కొనసాగిస్తామని, అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని బైండవర్ పత్రాలపై సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ బైండవర్ అయిన రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో తహసీల్దార్ గోపాలకృష్ణ శైలిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నా దగ్గర సంతకం పెట్టి బైండవర్ అయిన తర్వాత మీరు ఏదైనా మళ్ళీ ఈ రోజు మొదలుకొని 1 సంవత్సరం వరకు మీ మీద మన సిఐ గారిని నిఘా పెట్టించుతారు. మీరు ఏం పని చేస్తున్నారో అంతా మాకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరైనా మళ్ళీ తప్పు చేసినా, ప్రజలను ఎవరైనా బెదిరించినట్టు, ఇబ్బంది పెట్టినట్టు, రోడ్ల మీద పోయే వాళ్ళని బెదిరించినట్టు ఇట్లా ఏదైనా మా నోటీస్కి వచ్చినా ఆలోచించకుండా మిమ్మల్ని జైల్లో పంపించేస్తాం. అర్థమైందా? ఈరోజు మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 20 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. వారి పాత హిస్టరీ గమనిస్తే గతంలో చాలా కేసుల్లో 2009 నుంచి కూడా వివిధ రకాల కేసుల్లో ఉన్నట్టుగా గమనించాం. రికార్డు పూర్వకంగా మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు, ఈవ్టీజింగ్కి పాల్పడేవాళ్ళు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు, అట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళందరినీ మరి మన సిఐ గారు వారందరినీ క్యాచ్ చేశారు. వారందరినీ ఈరోజు బైండ్ ఓవర్ చేశాం. సంఘ విద్రోహ శక్తులుగా
చలామణి అయ్యే అవకాశమే లేదు తెనాల్లో. నేను ఈ విషయంలో ప్రత్యేకంగా మన 3 టౌన్ సిఐ సాంబశివరావు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ శాఖ వారు అట్లాగే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా మేము అవసరమైన తగిన చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. గతంలో మీకు తెలిసే ఉంటుంది, మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలుసు, తెనాల్లో ఒక రౌడీ షీటర్ బైండ్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ వెనక తప్పు చేశాడు అతను. చిటాంజనేయ స్వామి గుడి దగ్గర ఎవరో ఒక పిల్లవాడిని కొట్టడం, మళ్ళీ అది ఎఫ్ఐఆర్ కావడంతో అప్పుడు 1 టౌన్ సిఐ గారు మల్లికార్జునరావు గారు మళ్ళీ ప్రవేశపెట్టారు. అప్పుడు అతనికి రిమాండ్ కూడా విధించాం. ఎందుకు చెప్తున్నాం అంటే, బైండ్ ఓవర్ అంటే ఊరిని పిలిచి సంతకం పెట్టించుకొని పంపించేస్తాం అనుకునేరు. ఖచ్చితంగా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో నేరానికి పాల్పడే అవకాశం లేకుండా మిమ్మల్ని లాక్ చేస్తున్నామని అర్థం. మిమ్మల్ని కమిట్ చేస్తున్నాం మా దగ్గర. ఎట్టి పరిస్థితుల్లో నేరాలకు పాల్పడే అవకాశం లేదు. తెనాలిలో ఎవరైనా నేర ప్రవృత్తి కలిగి అట్లాగే ప్రజా జీవనానికి ప్రజలకి శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తూ ఉంటే పోలీస్ శాఖ వారి సహకారంతో ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. మరీ ఎక్కువగా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి, ఒకటికి మించి ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి వారి మీద నిరంతర నిఘా కొనసాగుతోంది అని చెప్పేసి సిఐ గారు ఇందాక నాతో మాటల సందర్భంలో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారి నిఘా ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తే అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి తెనాలిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన తహసీల్దార్ గారి గురించి అందరికీ తెలుసు. నా సర్వీసులో మొట్టమొదటిసారిగా నేను చూసింది ఏంటంటే, బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తిని రిమాండ్ పంపినటువంటి ఒక తహసీల్దార్ గారిని నాకు తెలిసి అయితే నేను ఇదే ప్రథమం వింటం కూడా. సో సార్ దగ్గర వాళ్ళందరినీ ఆధార పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా చేసిన రుచి చూసినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ ఉంది కాబట్టి మనం బైండ్ ఓవర్ అయ్యాక 1 year పాటు బైండర్ అవుతున్నాం. ఇప్పుడు 2 lakh రూపీస్కి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. వైలెట్ అయితే 2 lakh కట్టాలి, లేదంటే జైలుకి పోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు సార్ ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పాడు, రాడ్ బెండింగ్ వరకు కూలీ నాలి టాపీ పని చేసుకునే వాళ్ళు అట్లా చెప్పారు. కొంతమంది ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. 2 lakh రూపీస్ రికవరీ చేసేటువంటి రైట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఉంటుంది. కట్టలేని పరిస్థితుల్లో జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీయిజం అనే దానికి ఆనవాళ్ళు ఉండకూడదు. కుక్కట వేళతో పెకలిచ్చేస్తామనేది కంకణం కట్టుకు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏ ఒక్కడి చేష్టల వల్ల సాధారణ ప్రజానికం భయభ్రాంతులయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆకతాయి చేష్టలు కానీ, లేదా దందాలు కానీ, లేదా నేను రౌడీని కదా అని ఏరియాలో జులుం చేద్దామంటే ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఈగలైతే వాడిని గమనిస్తూ ఉంటాం. దొరికారంటే మాత్రం మళ్ళీ ఇంకొకళ్ళు దొరికారంటే మాత్రం ఇంకో 2వ ఎగ్జాంపుల్ రిమాండ్ పంపడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నా, అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాధారణ ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ పరిధుల్లో మీ ఉద్యోగాలు మీ పనులు మీరు చేసుకోండి. ఎవరికి ఇబ్బంది కలిగించదు. ఎవరికి ఇబ్బంది కలిగించినంతవరకు మేము మిమ్మల్ని ఇబ్బంది కలిగించదు. తెనాలి ఇంకొకసారి రౌడీ షీటర్లు అందరికీ హెచ్చరిస్తాం, మీ పరిధుల్లో మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. సాధారణ ప్రతి జోలికి వస్తే మాత్రం ఇబ్బంది పెడతామని చట్ట ప్రకారం తెలియజేస్తాం. సర్వ కళలను సమాదరించిన ఘన చరిత్ర తెనాలి ప్రాంతాందని, తెనాలి ప్రాంతానికి చెందిన కళాకారులు వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా తెనాలి ఖ్యాతిని మరింత ఇనుమడింప చేశారని, అలాంటి కళాకారులకు పుట్టినిలైన తెనాలి ప్రాంతంలో స్వరలయ సంస్థ వారు తెనాలి ఉత్సవ్ పేరుతో సంస్థ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ప్రశంసనీయమని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక వార్షికోత్సవం సందర్భంగా తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన స్వరలయ తెనాలి ఉత్సవ్ తొలి రోజు కార్యక్రమం సాంప్రదాయ ప్రాచీన కళకు వేదికై ఆహుతులను అలరించింది. ప్రారంభ సభకు సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు సభాధ్యక్షుడిగా వ్యవహరించగా ముఖ్య అతిథి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెనాలి కళా వైభవాన్ని, స్వరలయ సంస్థ సంగీత సాహితీ సాంస్కృతిక సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. శనివారం సాయంత్రం సమయపాలన పాటిస్తూ 5 గంటలకు చోళరాజుల కాలం నాటి ప్రాచీన జానపద కళ తోలుబొమ్మలాట, రామాయణంలోని వివిధ ఘట్టాలను కళాకారులు ఆలపిస్తూ తెరపై తోలుబొమ్మలను ఆడించిన తీరు నేటి తరాన్ని నాటి తరాన్ని ఆనందింపచేసింది. అనంతరం ఆర్ఆర్ నగర్లోని గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాట భజనలు కొత్తదనంగా కొనసాగాయి. చింతలపూడి గ్రామం యాదవపాలెనికి చెందిన ఆరాధ్యుల వెంకట సుబ్బమ్మ తన సాంప్రదాయ చెక్క భజనతో అందరినీ అలరించింది.
తెనాలి ప్రాంత వైభవాన్ని విభిన్న రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన వారి వివరాలను సాహితీవేత్త పొన్నపల్లి గోపాలకృష్ణ వివరించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కాటూరి వెంకటేశ్వరరావు, యు ధర్మారావు, దీపాల సత్యనారాయణ, కనపర్తి బాబురావు, టీవీఎస్ శాస్త్రి, కొల్లి రామాంజనేయ ప్రసాద్, పిఎస్ఆర్ బ్రహ్మచారి, పద్మజ ప్రభాకర్, బెజ్జంకి నాగమణి, మేకతోటి ప్రభాకర్, అక్కల రామకృష్ణ, జి రాజశేఖర్, అబ్దుల్ రజాక్లను స్వరలయ తెనాలి ఉత్సవ్ తొలి రోజు కార్యక్రమం అతిథులుగా సముచితంగా సత్కరించారు. కార్యక్రమాలను స్వరలయ సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు పర్యవేక్షించారు. పుట్టిల్లు మాత్రం పొట్టిల్లు లేదంటే మెట్టి నీళ్ళు ఎక్కడన్నా పొట్టొచ్చు కానీ ఇక్కడికి వచ్చిపోయినా రాణిస్తారు, తెనాలికి వస్తాయి. ఒకప్పుడు నాటక రంగాన్ని అంతా కూడా ఏలింది తెనాలి వారి. హరికథకి తెనాలి, శిల్పానికి తెనాలి, చిత్రలేఖనానికి తెనాలి, అన్నిటికీ తెనాలి. అయితే తెలుగునాట అనేక సాంస్కృతిక వారసత్వం గల పట్టణాలు ఉన్నాయి. దాంట్లో మా బందర్ కూడా ఒకటి. కానీ బందర్లో ఇవాళ లేదు. నాకు తెలిసింది నేను రాష్ట్రం తిరుగుతున్నా. పూర్వపు పట్టణాలన్నీ దాదాపు ఏదో కార్యక్రమాలు తిరిగినప్పుడు రెండు ఈ రోజు కూడా ఆ పూర్వపు ఔన్నత్యం నిలబడుతున్న పట్టణాలు రెండు, ఒకటి రాజమండ్రి, రెండు తెనాలి. ఆనాడు ఏ విధంగా సకల కళలో వెలుసిల్లాయో ఆ రకంగా ఈనాటికి కూడా సకల కళలో వెలుసలుతున్నాయి తెనాలిలో అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే రాజమండ్రిలో కూడా. అంటే ఈ రెండు కూడా సాంస్కృతిక వారసత్వాన్ని మరింతగా పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న సాయి గారు లాంటి వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయా రంగాల్లో మళ్ళా ఈ తెనాలి వైభవాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తపన భావితరాల్లో కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం. వివేకానందుడు ఒక మాట అన్నాడు, మందలో ఒకరిగా ఉండకండి, వందలో ఒకరిగా ఉండండి అని చెప్పి. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఇవాళ రేపు జానపద కళల ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తోలుబొమ్మలాట, చెక్క భజన, కోలాటం వంటి కార్యక్రమాలు ముగిశాయి. రేపు ఉదయం 10 గంటలకి కరసాము, కత్తిసాము, తదుపరి 35 మంది సన్మానం. అలాగే రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మోదుకూరు జాన్సన్, బుల్లిమతి శివరామకృష్ణ, వేటూరు సుందరమూర్తి గారు రచించిన పాటలతో సంగీత విభావం ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా రండి, ఈ కార్యక్రమాలు చూసి ఆనందించండి. ఎందువలనంటే ఈ స్వరలయ వేదిక ఎంతో వ్యయప్రయాసాలు కోర్చుకుని ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం. అందరికీ వ్యక్తిగతంగా కూడా చాలామంది తెలియజేశాం. దయచేసి రండి, ఈ కార్యక్రమం వీక్షించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. జై హింద్, జై స్వరలయ. ఈరోజు రేపు జరుగుతున్న కార్యక్రమానికి తెనాలి నుంచి మరొకసారి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తాను. ఇవాళ కూడా కళామాలు చాలామంది ఇచ్చేశారు. మరింత మంది అభిమానులు ఇచ్చేసి ఈ మరుగున పడిపోతున్న కళ్ళకి వారు వంతు కృషిగా వారు చేయాల్సింది ఏంటంటే వారు వచ్చి దీన్ని మేము కూడా ఉన్నాం మీకు తోడని చెప్పడమే. అట్లా మరొకసారి అందరినీ ఆహ్వానిస్తూ ఈ మరుగున పడిపోతున్న కళలకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటాను. జై తెనాలి, జై స్వర్లయ, జై స్వర్లయ, జై తెనాలి, జై జై తెనాలి. తెనాలి 3 టౌన్ లిమిట్స్లో షాపుల వారు తమ షాపుల ముందున్న ప్రదేశాలను ఆక్రమించడంతో ట్రాఫిక్ తీవ్ర సమస్య ఏర్పడుతుందని తక్షణమే ఆక్రమణను తొలగించాలని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు శనివారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. తెనాలి పట్టణంలోని 3 టౌన్ లిమిట్స్లో మారిస్పేట ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న షాపుల ముందు ఆక్రమణపై సిఐ ఎస్ సాంబశివరావు ఆదివారం 2 గంటల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తమ దృష్టికి వచ్చిన ఆక్రమణను త్వరితగతిన తొలగించాలని షాపుల వారికి హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం సిఐ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ 3 టౌన్ లిమిట్స్లో నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణ చేపడితే ఉపేక్షించలేదని అన్నారు. షాపుల వారు షాపుల యొక్క వ్యర్థాలను రోడ్లపై ఉంచడం ఏమాత్రం సరికాదని తక్షణమే తొలగించాలని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో 3 టౌన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేట ఏరియాలో ఈరోజు అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ను పరిశీలించడం అనేది జరిగింది. చాలామంది షాప్ కీపర్స్ బాగా ముందుకు వచ్చేసి ఉన్నారు. కొంతమంది అయితే డైరీ ఫార్మ్స్కి సంబంధించిన వాళ్ళు అయితే
ఆ రోడ్డు మీదే డైరీకి సంబంధించినటువంటి ట్రేస్ అన్నీ కూడా రోడ్డు మీద పడేసి ఉన్నాయి. కొంతమంది వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు అయితే కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేసి ఉన్నారు. కొంతమంది చిత్తు కాగితాలకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేసి ఉన్నారు. అదేవిధంగా అట్ల దుకాణం వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఫ్రూట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసారు. కాబట్టి ఈ 2 hours స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేశాం. ఈరోజు సాయంత్రం లోపు కంప్లీట్గా వాళ్ళ ఎన్కరేజ్మెంట్స్ మొత్తం తీసేసుకొని కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది మాకు ఎలాంటి ఉద్దేశం కాదు. కానీ ప్రజల రాకపోకలకి వాహనాల రాకపోకలకి వాళ్ళు చాలా ఇబ్బందికరం అంతరాయం కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాము. సాయంత్రం లోపు ఈ ఎన్కరేజ్మెంట్స్ తీసేయకపోతే మున్సిపల్ అథారిటీస్ తీసుకొని వచ్చి ఎంతవరకు ఆ కాలువ గట్టు ఎంతవరకు అవుతుందో అంతవరకు వాళ్ళకి కంప్లీట్గా వెనక పంపించడం జరిగింది. కాబట్టి మాకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగనంత వరకు మేము ఒక ప్లేస్ ఇచ్చాం. అంతవరకు వాళ్ళు కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం, కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మారేస్పేట కాదు, మిగతా ఏరియాలన్నింటిలో కూడా చాలా వరకు మమ్మల్ని ఎవరు అడగబోయారులే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేశారు. ఇక్కడ వేస్ట్గా పడేసిన కార్లు మమ్మల్ని ఎవరు అడుగుతారు అనేది ఆ కార్లన్నీ కూడా రోడ్డు మీద వదిలిపోయారు. చాలా మంది 2 wheelers కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఈ కారు మట్టి కొట్టుకుపోయింది. దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ పడేసి ఉన్నారు. ఎవరిదంటే ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిందండి అని. ఆ వెహికల్ రికార్డు చూస్తే వెహికల్ రికార్డు కూడా దాంట్లో ఫైండ్ అవుతుంది. సో చాలామంది చాలా వెహికల్స్ రోడ్డు పక్కన వెహికల్స్ అన్నీ రికార్డు కొడితే నిల్ రికార్డు అని వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎంఏ గారికి చెప్పాం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి దీనికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతారు. అందరికీ కూడా విన్నవేశాం. దయచేసి పోలీసు వారికి సహకరించండి. విద్యుత్ వినియోగదారులు తాము చెల్లించాల్సిన బిల్లులను సకాలంలో చెల్లించాలని, విద్యుత్ వినియోగదారుల కోసం ఆదివారం కూడా విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు తెరిచే ఉంటాయని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అక్కల సత్యనారాయణ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండా అంశాలు ఆమోదం. అధికారుల అసమర్థిత విధానంపై కౌన్సిల్ సభ్యులు ఒకంత అసహనం. ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం ఎన్నికల క్రమంలో సంఘ భవనంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ.